వాళ్ళు ఎట్లా ఉన్నా సరే, ఏ పార్టీ అయినా సరే, మేము ఎక్కడ కూడా క్యాష్ క్రీడ్ ఆర్ పాలిటిక్స్ ఎక్కడ మేము తేటలేదు. ప్రతి ఒక్కరికి లబ్ధి చెందాలనేటువంటి ఆలోచన, ప్రతి పేదవాడికి చేయూతను అందించాలనేటువంటి ఆలోచన ఒక పక్క అయితే, ఈరోజు అలాంటి ముఖ్యమంత్రి గారు ఒక పక్క అయితే, ఈరోజు ఇంకో పక్క ఉంటున్నారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు, 14 ఇయర్స్ నేను సీఎంగా పనిచేశానని ఆయన ఎన్నో పనులు, ఆయన చేయలేనటువంటి ఎన్నో పనులు, ఆయన ఎప్పుడు కూడా ఆలోచించినటువంటి ఎన్నో పనులు, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి గారిని చెప్పుకునేటువంటి వ్యక్తి, 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చెప్పేటువంటి వ్యక్తి, ఈరోజు చేయలేనటువంటి వ్యక్తులు, ఆలోచించలేనటువంటి విషయాలు అనేకం ఈ 4.5 సంవత్సరాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేయగలిగారనేది ఈరోజు ప్రజలకు అర్థమైంది. ఈరోజు గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్, విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చడం, వైద్యం ప్రతి పేదవాడికి అందించడం, ఈరోజు రైతులకు అండగా నిలబడటం, హౌసింగ్ ఫర్ పూర్ అందరికీ అందించడం, 31 లక్షల మంది పేదవారికి ఇల్లు ఇవ్వటం, ఇవన్నీ మేము చేశామే. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి ఎందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయాడు? ఈ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ రూపురేఖలు ఎందుకు మార్చలేకపోయాడు? నాడు నేడు తీసుకుని 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి వైద్యాన్ని ఎందుకు అందించలేకపోయారు? ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడప దగ్గరికి కూడా ప్రభుత్వాన్ని తీసుకెళ్ళలేకపోయాడు? ఎందుకు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థని తీసుకురాలేకపోయారని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఒకటే చెప్తూ ఉన్నాం అధ్యక్ష, పేదల కోసం పనిచేసేవాడికి, ప్రజల కోసం పనిచేసేవాడికి ఈరోజు వారు మా ముఖ్యమంత్రి గారు అయితే పదవుల కోసం పనిచేసే చంద్రబాబు నాయుడు. ఈరోజు పేదల కోసం, ప్రజల కోసం పనిచేసేది మా ముఖ్యమంత్రి గారు అయితే, పదవుల కోసం, పదవి వ్యామోహం కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేటి తరం వారి అవసరాలు తీరుస్తూ, రేపటి తరం వారికి బంగారు అవకాశాలు సృష్టిస్తూ, రాబోయే జనరేషన్స్ అందరికీ కూడా ఒక అండగా నిలబడుతూ, రాబోయే జనరేషన్స్ అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా నిలబడుతూ, ఒక డైనమిక్ లీడర్షిప్, the leadership that the state requires, the leadership that the state is looking for, the leadership that every citizen in the state are looking forward. మనం గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడానికి, ఈ ప్రభుత్వాన్ని కొనసాగించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ, ఇంత గొప్ప అవకాశాన్ని ఈరోజు ది ఎక్సలెన్సీ ది గవర్నర్ గారు ప్రవేశపెట్టినటువంటి దాన్ని ఈరోజు నాకు అవకాశం, వారి ప్రసంగం మీద మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు పెద్దలు మీకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్న శాసనసభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జకంపూడి రాజా. ధన్యవాదాలు.